ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నారు. మనకు మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు శాంసన్ గారు కృతజ్ఞత చెల్లిస్తారు. ప్రేమ పరిపూర్ణ చేస్తున్నారు. మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మహాకరుడు, అద్భుతకరుడునైనా ఆశ్చర్యకరుడు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఆదివారం ఆరాధనలోనైనా మేము పాటల ద్వారా, వాక్యం ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లులాగా నా ప్రభువా. మేము నేను స్తుతించాం, కనపరిచాం, మహిమపరిచాం ప్రభువా. అందరూ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మేము ఏ పాటి వారం ప్రభావ, కేవలం నా ప్రభావ నిమిత్త మాత్రం నా తండ్రి, మా అందరి కొరకు నా ప్రభావ మీద కలవరి సిలువలో నా తండ్రి బలైన దేవా నీకు వందనాలు, స్తోత్రం. మీ శరీరాన్ని నలగొట్టుకున్నారు నా తండ్రి, ఉమ్మి వేయించుకున్నారు, బిడిగుద్దులకు తీసుకున్నారు, మీకు నాగడ సాలబడి దండించుకున్నారు. కేవలం మేము చేసిన పాపాన్ని బట్టే కదా నా ప్రభావ. దాన్ని రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాయన పైనుంచి వచ్చింది. మీరు లేఖనాల్లో తెలియజేసిన విధంగా నా ప్రభావ మేము నాయన తండ్రి, మేము పరిశుద్ధులుగా జీవించుకుంటూ నా ప్రభావ నీ శరీరాన్ని మేము భుజించుకోవచ్చుండగా నా ప్రభావ భయంతోనూ భక్తితో తండ్రి మేము చేయవేయాలని మీరు కూర్చుంటున్నాం. వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు చేయవేయించిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభావ నీ ఎందుకు భయభక్తులు కలిగినైనా చేయవేయటకునైనా మీరు కూర్చుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ఇష్టమైన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
తీసుకొని, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని నిలిచి. మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజీగా చుట్టాలు వస్తే దేవుని మర్చిపోతారు, గుడి మర్చిపోతారు, కానీ ఆయన త్యాగం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రార్థన ద్వారా మనం దీన్ని పుచ్చుకున్నాం. గొప్ప దేవ, మహోన్నతుడా, మీ శరీరం అంతా నా కొరకు, మా అందరి కొరకు నలగొట్టుకున్నారు. మేము ఒప్పుకోకపోయినా మేమందరం పాపం. మా కొరకు నీ దేహాన్ని నలగొట్టుకొని పాపము నుండి పౌలు పెట్టిన కేక ద్వారా విమోచించారు, విడిపించారు, అగాధంలో పడవేశారు. ప్రభువానికి వందనాలు. కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతి ఆరాధన రక్షకుడు, విమోచకుడు క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట మన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి అన్నాడు. ప్రభు కాల్చిన రక్తము దానికి సాదృశ్యంగా మన మొదలున్నది. మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ఈ యొక్క పాత్ర కొరకు సోదరి శాంతి కృతజ్ఞత చెల్లిస్తుంది. హలో, జీవం కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు నిత్యం కొని ఆడపడుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా మా తండ్రి నాయన, గడిచిన దినాలన్నీ కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి ఈ దినాన తండ్రి, పరిశుద్ధ దినాన నాయన మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధికి నడిపించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. అయ్యా, నువ్వు చేసిన త్యాగాన్ని తండ్రి నాయన, ఇంతవరకు మేమందరం తండ్రి సజీవ లెక్కలో ఉంచిన మమ్మల్ని అందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా కొరకు నీ కలవరి శిలువ రక్తం కార్చిన దేవా, నీకు వందనములయ్యా. మా దోషములు, మా పాపములన్నీ నాయన నీ కలవరి శిలువలో నా తండ్రి నాయన భరించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఈ దినము నాయన నీ సన్నిధిలో కూడుకొని నా ప్రభువా, అయ్యా నీ జీవం కలిగిన మాటలు వినుటకు నాయన నువ్వు నడిపించిన బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నిత్యము నాయన నీ నామాన్ని విడిచిపెట్టకుండా నా ప్రభువా, అయ్యో తండ్రి, ఇదిగో నామకార్థంగా కాదు నా ప్రభువా, ఎన్ని ఆటంకులు వినుకులు ఇబ్బందులు కలిగిన నాయన నీ నామంలోనే తండ్రి జీవించే కృపని నాయన ప్రతి కుటుంబ బిడ్డలు తండ్రి పొందుకున్నట్టుకు నాయన అటు నీ కృపతో నింపమని వేడుకుంటున్నాను దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో నాయన నీ జీవాహారాన్ని నా తండ్రి నీ రక్తాన్ని మేము నాయన సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయ్యా నీ సన్నిధి నాయన తిరిగి మరలా మేము వెళ్ళుచుండగా నా ప్రభువా, అయ్యా నీ నామాన్ని నీ కాడిని నిత్యము నాయన మేము మోయించే బిడలముగా అట్టి కృపతో మమ్మల్ని నింపమని నా తండ్రి, నీకే ఘనతమైన ప్రభావం నువ్వే పొందుకోమని నాయన జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నా తండ్రి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Oh
that I have shed for you. Do this in remembrance of me. ఇది మీ కొరకు ఛేదింపబడిన నా రక్తము. నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఇది చేయండి. ప్రభువును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, పరలోకం విడిచి భూలోకానికి శరీరధారిగా రక్తమాంసములతో నీ రక్తమంతా కూడా చిందించావు. కలవరి సెలవులు గొల్గొతా పాలమున పడిస్తాయి. నా మా దోషాలే నిన్ను అలా చేశాయి. The blood of Jesus cleanses us from every sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేయి. దేవునితో సమాధానపరచబడి నీతిమంతులుగా తీర్చి దిద్దబడడానికి కారణం ఈ రక్తమే. కృతజ్ఞత చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జీవితాల్లో మరొక మంచి శుభదినం దయచేశాను నాయన. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నీ దేవుడిని స్తుతిస్తారు. ఈ దినం అనేక మంది నీ బిడ్డలు
ఉద్యోగరీత్యా రాలేక వెనుకబడి ఉంటున్నారు. దయగల తండ్రి వారికి మరి యొక్క అవకాశంగా ఇచ్చి నీ బిడ్డలు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఉద్యోగ, వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ప్రయాణ, వ్యాపారాల్లో తోడుగా ఉండండి. ఎరుపుల్లో విశాలత కలిగించి మంచి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు వందనాలు. మరలా ఉచితమైతే ఆయన ఇది బుధవారం గృహ కూడికలు, మంగళవారం స్త్రీల కూడికలు, గురువారం బైబిల్ స్టడీలు, శుక్రవారం సంఘారాధనలో పాల్గొని ఆదివారం ఆరాధనలు ఆయన మరి కృతజ్ఞత అర్పణ పండుగ జరుపుకునే భాగ్యం కలిగించి బాగాలేని వారి కొరకు మరలా కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. మీ దాసు దేవప్రసాద్ గారిని కొట్టి మందిరానికి నడిపించాం. ఇంకా సోదరి భారతీ రవి కొరకు, సహోదరాలు భారతీ ప్రభుదాసు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతమంది కంటి సంబంధమైన ఆపరేషన్, ఆయా సంబంధమైన ఆపరేషన్ చేసుకునేటట్టుగా వారికి విడుదల, స్వస్థత, గాయాలను మార్పండి. ఈ మంచి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వదనాలు చెల్లిస్తూ ఈ మాసం అంతా కూడా నీ బిడ్డలు నడిపించుకొని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది నడవలసిన మార్గం నీకు ఉపదేశించదు. నీ బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ప్రయాణాల్లో మేము తోడుగా ఉన్నాం. యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి వరలకు ఒగ్గి ఉన్నవి. ఈ మధ్య కాలం వరకు వదనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండుగాక.